ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సూర్యభగవానుడు స్వయంగా ఇచ్చిన శని వజ్ర పంజర కవచం. ఈ కవచంలో మొత్తం 5 శ్లోకాలు ఉంటాయండి. మొదటి శ్లోకం ధ్యాన శ్లోకం, తర్వాత 5 శ్లోకాలు కవచం. ముందుగా ధ్యాన శ్లోకం. నీలాంబరో నీలవపుః కిరీటేః గ్రదస్థితాస్త్రకరో ధనుష్కాన్ చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః సదా మమ స్యాత్ వరదః ప్రశాంతతః. ఈ శ్లోకానికి అర్థమండి, నీలం రంగు వస్త్రాలు కట్టుకొని నీలం రంగు శరీర ఛాయతో కిరీటం ధరించిన వాడై గద్ద కాని కాకి కాని వాహనంగా కలిగి ధనుష్ను చేపట్టి 4 భుజాలతో ఉన్న సూర్యపుత్రుడు నాకు ప్రసన్నమవుగాక, నన్ను రక్షించుగాక అని అర్థం. ఇప్పుడు కవచంలోని 5 శ్లోకాలు నేర్చుకుందామండి. వీలైతే నాతో కలిపి చదవండి, లేదంటే ముందు 1-2 సార్లు వినిన తర్వాత మీరు ప్రయత్నించండి. నేను టెక్స్ట్ రూపంలో కూడా ఈ శ్లోకాలు ఇస్తాను, చూసి చదవండి. ఓం శ్రీ శనైశ్చరః పాతు పాలం మే సూర్యనందనః నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణో యమాగ్రజః. ఇప్పుడు 2వ శ్లోకం. నాసాం వైవస్వతః పాతు ముఖాం మే భాస్కరః సదా స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః. 3వ శ్లోకం. స్కందో పాతు శనైశ్చైవ కరౌ పాతు శుభప్రదః భక్షః పాతు యముభ్రాత కుక్షిః పాతస్తస్తదా. 4వ శ్లోకం. నాభిం గ్రహపతిం పాతు మందః పాతు కటిం తదా ఊరు మమాంతః పాతు యమో జానో యుగం తదా. 5వ శ్లోకం అండి. పాదౌ మందగతి పాతు సర్వాంగం పాతు విప్పలః అంగోపాంగాని సర్వాణి రక్షాన్ మే సూర్యనందనః. ఈ శ్లోకంతో శని వజ్ర పంజర కవచం పూర్తయింది. ఈ కవచం అయిపోయిన తర్వాత ఫలశ్రుతి చెబుతూ సూర్యభగవానుడు ఏం చెప్పారంటే, ఇది చదివిన వారికి బలం, తేజస్సు, ధనం అన్నీ పొందుతారని, జ్ఞానం పెరుగుతుందని, శని భగవానుడు అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పారు. ఈ కవచం ఇచ్చింది స్వయంగా సూర్యభగవానుడు కాబట్టే ఇది అత్యంత శక్తివంతమైన కవచం అని పెద్దలు చెప్పి ఉన్నారు. ఎవరి జాతకంలో అయితే ఏలినాటి శని, అర్ధాష్టమ శని లాంటివి ఉన్నాయో వాళ్ళకి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు చదివితే చాలా మంచిది. కనీసం శనివారం నాడైనా ఈ శ్లోకాలను చదివి మంచి పొందుతారని కోరుకుంటున్నాను. ఇవాళ శని త్రయోదశి కారణంగా ఇలాంటి రోజును చదవడం వల్ల మరింత ఫలితం ఉంటుంది. అందరూ చదువుతారని ఆశిస్తున్నాను. ఈ కవచానికి సంబంధించిన శ్లోకాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నానండి. కావలసిన వారు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.